హాయ్ వ్యూయర్స్, మనకి ఈ సీజన్లో పుల్లటి మామిడికాయ దొరికితే ఖచ్చితంగా మనకి మ్యాంగో రైస్ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు రైస్, కొన్ని పల్లీలు, కొంచెం ముందుగానే తురిమి పెట్టుకున్న మ్యాంగో, దానికి కావాల్సిన తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆర్ 3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీగా పెట్టుకున్న పల్లీలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన పల్లీలని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 3-4 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముందుగానే రెడీ పెట్టుకున్న మ్యాంగో తురుము వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ పులుపుకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం రెడీ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని ఈ రైస్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. అంతే, ఎంతో చక్కనైన మ్యాంగో పులిహార రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.